బెస్ట్ మోరల్ స్టోరీస్. లక్ష్మీపురం అనే గ్రామంలో లింగయ్య అనే చేపల వ్యాపారి నివసిస్తూ ఉంటాడు. లింగయ్య పాత తరం చేపల వ్యాపారి. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసే వ్యక్తి. ఇక లింగయ్యకి భార్య రత్తాలు ఉంటుంది. రత్తాలు చాలా గడుసరి, కొంచెం తొందరపాటెక్కువ. ఏమీ ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. భర్తకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు లింగయ్య వ్యాపారానికి వెళ్లబోతూ, ఏవే రత్తాలు, కొంచెం బువ్వ పెట్టు, తొందరగా తిని వ్యాపారానికి బయలుదేరాలి. బువ్వ ఉడుకుతుంది, కొంచెం ఆగయ్యా. అయినా నువ్వు మాత్రమేనా ఏంది? నేను నీతో పాటే రావాలిగా. నేను రాకుండానే నువ్వు చేపల వ్యాపారానికి పోతావా ఏంది? ఇయాల నిన్ను వ్యాపారానికి తీసుకుపోనే. అదేందయ్యా, పుసుక్కున అంతమాట అన్నావు? నన్ను వ్యాపారానికి వద్దంటావేంది? అది కాదే రత్తాలు, నీ గడుసుతనాన్ని, తొందరపాటుని చూసి చేపలు కొనడానికి వచ్చినోళ్ళు నీ నోరుకి భయపడతా ఉండారు. ఇదిగో నిజం చెప్పు. ఆ మాట వాళ్ళన్నారా లేక నువ్వే అంటున్నావా? లింగయ్య నవ్వుతూ ఉంటాడు. ఏంది అడుగుతా ఉంటే నవ్వుతా ఉన్నావు? నిజంగా ఆ మాట నువ్వే అంటుండావు కదా. ఊరికే నిన్నుడికిద్దామని అట్ట చెప్పినాన్లే. నువ్వు లేకుండా నేను వ్యాపారం చేయడానికి వెళ్తానా రత్తాలు? నువ్వు పక్కన లేకపోతే నాకేం తోచదే. అబ్బో, ఏందయ్యా ఇయాల కొత్తగా మాట్లాడుతూ ఉండావు? నువ్వట్లా మాట్లాడకు, నాకు సిగ్గైతుంది. సరిగాని బువ్వ అయ్యుండాది, తీసుకొస్తాను కూర్చో అని రత్తాలు లింగయ్యకి బువ్వ వడ్డించగా తింటూ లింగయ్య, నీ చేతిలో ఏదో మాయ ఉందే రత్తాలు. ఎల్లిపాయ కారం వేసి పెట్టినా కమ్మగా ఉంటాది. ఇక పొగిడింది చాలేగాని తొందరగా తినయ్యా, వ్యాపారానికి పోదాం. ఇద్దరూ కలిసి తిన్న తరువాత వ్యాపారానికి బయలుదేరతారు. అక్కడ కూర్చుని చేపలు అమ్ముతూ ఉండగా లింగయ్య, ఏంది మే రత్తాలు, ఉన్నట్టుండి ఆకాశం దట్టమైన మబ్బులతో కమ్మేసుండాది. చిన్నగా జల్లు కూడా మొదలవుతుండాది. ఈ ఆకాశం చూస్తా ఉంటే పెద్ద వాన పడేటట్టుందే. నిజమేనయ్యా, నల్లగా కమ్మిన ఈ ఆకాశాన్ని చూస్తూ ఉంటే భయమేస్తా ఉండాది. ఇంతలో ఆకాశంలో పెద్ద ఉరుములతో పిడుగులతో జోరున వాన మొదలవుతుంది. సరిగ్గా వ్యాపారం జరిగే సమయానికి ఈ వాన ఎక్కడి నుంచి తగులుకుందే? ఇంకా చూస్తే సగం చేపలు అట్టాగే మిగిలిపోయి ఉండాయి. అవునయ్యా, ఇప్పుడు ఈ వానలో ఎవరొస్తారు? సరిగ్గా సగం చేపలు కూడా అమ్ముడుపోలేదు. పోనీ ఇంటికి పోదాము అంటే ఈ చేపలన్నీ రేపటికి పాడైపోతాయి. ఈ మాయదారి వాన ఇప్పుడే రావాలా? కంగారు పడుకు రత్తాలు, వానొస్తే అందరికీ కష్టమే గాని ప్రకృతిని తిట్టుకొని లాభమేముంది చెప్పు? ఋతువు సమయానికి అది న్యాయం చేస్తా ఉండాలి. ఇక మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎవరైనా రాకపోరా చూద్దాం. మళ్ళీ ఆకాశంలో పెద్దగా ఉరుముతుండగా, అయ్యో, నేనే అనవసరంగా నోరు జారి ప్రకృతిని తిట్టి ఉండాను మామా. అయ్యా ఆకాశరాజా, నా మాటల్ని వెనక్కి తీసుకుంటా ఉండాను. కొంచెం నీ కోపాన్ని తగ్గించుకో అయ్యా. ఈ ఉరుములకు నాకు భయమేస్తా ఉండాది. నష్టం వస్తే వచ్చింది కానీ అయ్యా, పద ఇంటికి పోదాం. నీకు నోరు జారడం కొత్తవి కాదు కదా రత్తాలు, అది ఆయనకు కూడా అర్థమయ్యే ఉంటదిలే. అయినా ఇన్ని చేపలు మిగిలుండగా ఇంటికెట్టా వెళ్తాను చెప్పు? మన దగ్గర ఉన్నది నాసిరకం చేపలు కాదు, పారబోసి పక్కకు వెళ్ళిపోవడానికి. అప్పుడే చెరువులో పట్టుకొచ్చిన తాజా చేపలు. అట్టా ఎట్టా వృధాగా పోనిస్తాం? కొంచెం సేపు ఎదురు చూస్తే ఎవరో ఒకరు వస్తారు. అయినా నీకు అన్నిటికీ తొందర ఎక్కువే. ఇదిగో, నన్నండం మానేసి చూడు, ఎవరో వస్తుండారు. రావాలి బాబు రావాలి, తాజా తాజా చేపలు కొనడానికి ఆలస్యం చేశారు అంటే వానలు ఈదుకుంటూ వెళ్ళిపోతాయి. రావాలి బాబు రావాలి. లింగయ్య మాటలు విని చేపలు కొనడానికి సీనయ్య అనే ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. ఏంటి లింగయ్య, జోరున వాన దంచి కొడుతున్నా కూడా ఇంకా మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఇక్కడే ఉన్నారే. సరిగ్గా భోజనం చేసి వ్యాపారం మొదలెట్టే సమయానికి వాన మొదలైంది సీనయ్య. కొన్ని చేపలు మిగిలిన్నాయి. ఇక ఇంటికి పోయి చేసేదేముందిలే అని వీటిని పూర్తిగా అమ్ముకుని వెళ్దామని ఆగాం. ఇంతకీ నువ్వేంది ఈ వానలో ఇట్లా వచ్చుండావు? ఇంట్లో ఆడోళ్ళకి ఏం పనుండదురా. కూసింత వాన పడిందంటే చాలు మిరపకాయ బజ్జీలంటారు, ఉల్లిపాయ పకోడా అంటారు. అందుకే అవన్నీ కాదని చెప్పి చేపలు తీసుకొస్తాను, పులుసు పెట్టమని చెప్పొచ్చాను. సరేగాని తాజా చేపలే ఉన్నాయి. నీకు తెలుసు కదా సీనయ్య, నా దగ్గర దొరికేదే తాజా చేపలు. అన్నీ తాజాగానే ఉన్నాయి. నీకే రకం చేప కావాలో చెప్పు. ఎప్పుడైనా చేపల గురించి నేను అడిగానా?
నువ్వు ఇచ్చినవి తీసుకెళ్ళడం తప్ప ఆడోళ్ళు ఏది తీసుకెళ్తే తిట్టకుండా ఉంటారు ఆ రకం చేపివ్వు. అట్టగైతే ఈ తాజా తాజా కొరమీన్ తీసుకెళ్ళు బాబు. ఈ వానలో మంచి పులుసు పెడితే అద్భుతంగా ఉంటాది. రే లింగయ్య, రత్తాలదేదో చెప్తుంది కదా, ఆ చేపలిచ్చేయి. ఇదిగో వర్షం పడతా ఉన్నది కదా అని రేట్ ఎక్కువ చెప్పు మాకు. అదేంది సీనయ్య, మనిషి మొహం చూసి రేటు చెప్తాం అనుకుంటున్నావా ఏంది? నమ్మకమే నా పెట్టుబడి. ఎట్లాంటి వాళ్ళకైనా ఒకటే ధర చెప్తాను. అబ్బా, ఏదో తెలియక మాట్లాడాను లేరా. నీ గురించి నాకేంది, ఈ ఊరు మొత్తానికి తెలుసు. నిజాయితీని నిన్ను తక్కెళ్ళి తూకం వేసినా నీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుందని. మహా మంచి. ఇదిగో సీనయ్య, నీ చేపలు. అలాగే 2 బొచ్చ చేపలు ఎక్కువ వేశాను. ఇంటికి ఎప్పుడు పెట్టించుకో, వానకి మజాగా ఉంటది. సరే వస్తాన్రా లింగయ్య. వస్తానమ్మా రత్తాలు. అని సీనయ్య చేపలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామా, అటు చూడు, ఎవరో ఒక ఆమె వానలో తడుచుకుంటూ ఆ చెట్టు కింద నిలబడి. అవునే రత్తాలు, పడింది. పాపం ఎవరో ఏందో కనుక్కుందాం పదా. రత్తాలు లింగయ్య కలిసి చెట్టు కింద నిలబడి ఉన్న ఒక ముసలామె దగ్గరికి వస్తారు. ఇదిగో అమ్మా, ఎవరు నువ్వు? ఇంత వానలో ఈడ నిల్చుని ఉన్నావేంది? పైగా బాగా చలి కొడతా ఉండాది. వయసులో ఉన్న మావల్లే తట్టుకోవడం కావడం లేదు. ఈ వయసులో నువ్వు వణుకుతూ ఈడ ఉంటే ఎట్టా చెప్పు? తొందరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోరాదు. నేనింటికి వెళ్ళినా చేసేదేం లేదమ్మా. పైగా ఇంట్లో ఉన్న నా 2 మనవళ్ళ ఆకలి కేకలు నేను వినలేను. అయ్యయ్యో, ఇంట్లో 2 చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి ఇంత వానలో నువ్వు బయటికొచ్చావా? ఈ ఉరుములకి పిడుగులకి పిల్లకాయలెంత భయపడతారు చెప్పు. మరేం చేయమంటారయ్యా? నా కొడుకు కోడలు వాళ్ళిద్దరినీ నా మీద వదిలేసి కాలం చేశారు. ఈ వయసులో నేను కష్టపడి వాళ్ళని సాకలేకపోతున్నాను. కనీసం వాళ్ళ కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. నా కష్టకాలం గురించి వాళ్ళకి చెప్తే మాత్రం అర్థమయ్యే మనసులా వాళ్ళవి. పాపం పసి హృదయాలకు ఆకలి మాత్రమే తెలుస్తుంది. అటు తిండి పెట్టలేక, వాళ్ళ ఆకలి రోదన వినలేక ఇలా వానలో నా కన్నీళ్లు కలిసిపోతాయని ఈ చెట్టు కింద కూర్చొని రోదిస్తున్నాను. ముసలమ్మ మాటలకి లింగయ్యకి రత్తాలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు రత్తాలు, ఆ దేవుడెప్పుడూ అంతే ముసలమ్మ, పసిపిల్లలకేమో తల్లిదండ్రుల్ని దూరం చేశాడు. మాలాగా ఒక్క నలుసు పుట్టినా చాలు అనుకునే వాళ్ళకి పిల్లల్నివ్వకుండా బాధ పెడుతూ ఉంటాడు. ఏమిటో ఆయన లీలలు మన బోటోళ్లకు అర్థం కావు. సరేలే రత్తాలు, మన కర్మకి ఆ దేవుణ్ణి నిందించడం ఎందుకు కాని, ఇప్పుడు ఆ పిల్లల ఆకలి తీర్చడమే మనకున్న పని. ఇదిగో ముసలమ్మ, ఈ పక్కనే మా ఇల్లు. ఎలాగో నా దగ్గర చేపలు మిగిలిపోయున్నాయి. నువ్వు మా ఇంటికొచ్చావు అంటే నేనింత బువ్వ వండించి ఈ చేపలతో పులుసు పెట్టిస్తాను. అప్పుడు నువ్వది నీ మనవాళ్లకు తీసుకుని వెళ్దువుగాని. అలా ముసలమ్మని తీసుకుని సీనయ్య రత్తాలు తమ గుడిసెకు వెళ్లి వేడివేడిగా చేపల కూర వండి కొంచెం అన్నం వండి ముసలమ్మకిస్తారు. అప్పుడు ముసలమ్మ కళ్ళల్లో నీళ్లతో, అయ్యా, మీరెవరో నాకు తెలియదు గాని సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకుంటున్నారు. లేదంటే ఆకలికి నా మనవళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు. మీరు చేస్తున్న ఈ సహాయానికి చాలా కృతజ్ఞతలు. అంత పెద్ద మాటలు ఎందుకులే ముసలమ్మ. మేవేం గొప్ప పని చేశామని, ఏదో మాకున్నదానిలో మీ కడుపు నింపాలి అనుకున్నాం. దానికే కృతజ్ఞతలు తెలిపాలా? మీరు చేసిన సాయం చిన్నది అనుకోవడంలోనే మీ గొప్పతనం తెలుస్తోంది బాబు. మీకు త్వరలోనే పండంటి కొడుకు పుట్టాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఇదిగో ముసలమ్మ, పాపం ఇప్పటికే ఇంటి దగ్గర పిల్లల ఆకలితో నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళి భోజనం వాళ్ళకి పెట్టు. ఇంకొక విషయం ముసలమ్మ, ఈ రోజు నుంచి మీ ముగ్గురికి కావలసిన భోజనం మా ఇంటి నుంచే పంపిస్తాను. మీకెందుకు బాబు ఆశ్రమ? ఒక్కరోజు భోజనం పెట్టడమే గొప్ప విషయం. అలా ప్రతిరోజు మీ మీద భారం వేయడం సరైంది అనిపించటం లేదు. ఇందులో మాకు భారమేముంది ముసలమ్మ? ఎట్టాగో మేము ఉండేది ఇద్దరమే. పైగా నా వ్యాపారమే చేపల వ్యాపారం. ఆ దేవుడి దయవల్ల నా చేపల వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. నేను చేసే పని ఇతరులకు కూడా సాయపడాలి అనేదే నా కోరిక. పైగా ప్రత్యేకించి మీకోసం ఏం వంట చేయడం లేదు కదా. మేం వండుకునే దానిలో మీకు కొంచెం పెడతాం. ఇక నా మాట కాదనుకు. ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మనం చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి.
లక్ష్మీపురం అనే ఊర్లో ఒక చిన్న పెంకుటింట్లో సాంబయ్య అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. అతనికి తల్లి గీతమ్మ ఉంటుంది. సాంబయ్య చాలా నిరుపేద, కాని చాలా నిజాయితీపరుడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతల్ని తన భుజాన వేసుకొని తల్లి కండగా నిలబడి చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా చేస్తున్న పనిలో డబ్బు సరిపోక తనే ఒక సొంత వ్యాపారం పెట్టాలని అనుకుంటాడు సాంబయ్య. ఆ విషయం గురించే తల్లి గీత మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, నీకొక విషయం చెప్పాలి, అదెలా చెప్పాలా అని. ఏమిట్నాయనా అది? ఈ తల్లి దగ్గర దాపరికం ఎందుకు? నాతో చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు? దాపరికం కాదమ్మా, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చిన్న సందేహం అంతే. సందేహించకుండా ఏదున్నా నాతో పంచుకో నాయనా. నా కాక నువ్వు ఇంకెవరికి చెప్పుకోగలవు? మరేం లేదమ్మా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ వచ్చే 4 డబ్బులు తిండి గింజలకు కూడా సరిపోవడం లేదు. అందుకే నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నాను. వ్యాపారం పెట్టాలి అనుకోవడం మంచి విషయమే కద్నాయనా. ఇంత మంచి పని చేస్తూ ఎందుకు సందేహిస్తున్నావు? కానీ వ్యాపారానికి సరిపడా డబ్బులు మన దగ్గర లేవు కదా. ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. మన ఊరి పెద్దయ్య దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుందామనుకుంటున్నాను. కాని అప్పు ముప్పు కదా నాయనా. మనవంటే ఒకరోజు తిన్నా తినకపోయినా జీవితాన్ని నెట్టుకుంటూ రాగలము. కాని పరుల సొమ్ము పాము వంటిది. సరిగ్గా తిరిగివ్వకపోతే తిరిగి కాటేస్తుంది. కానీ పెద్దయ్య చాలా మంచివాడమ్మా. పైగా నేను వ్యాపారం చేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు తిరిగి తీర్చేస్తాను. ఇంతకు మించి నా దగ్గర వేరే ఉపాయం ఏమీ లేదమ్మా. సరే నాయనా, నువ్వనుకున్నదే కానివ్వు సరే అమ్మా, నేను పెద్దయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అని సాంబయ్య ఆ ఊరి పెద్దయ్యని కలవడానికి వెళ్తాడు. ఏవిరా సాంబయ్య, ఎలా ఉన్నావు? ఏంటిట్టొచ్చావు? అయ్యా, అది ఏదో పని లేకపోతే నువ్వింత దూరం రావే. పని మీదే వచ్చానయ్యా. ఇప్పుడు చేస్తున్న పనిలో ఏమాత్రం ఆదాయం లేదు. అయితే ఇప్పుడు నా దగ్గర ఏమైనా పని కావాలా? అడగక్కర్లేదురా, వచ్చి చేరిపో. పనేమీ కాదయ్యా, కూసింత డబ్బప్పుగా కావాలి. దాన్ని అడగడానికి ఎందుకురా ఇంత తడబడుతున్నావు? నీకెంత కావాలో అంత తీసుకెళ్ళు. అయ్యా, మీరు నిజంగా దేవుడయ్యా, సమయానికి ఆదుకుంటున్నారు. రే పిచ్చివాడ, నేను దేవుణ్ణి కాదురా. నీలో ఉన్న నీ నిజాయితీనే ఈరోజు నీకు డబ్బడగ్గానే ఇచ్చేలా చేస్తుంది. ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు తీసుకో. అయ్యా, వీలైనంత తొందరలో ఇచ్చేస్తానయ్యా. తొందరేమీ లేదురా, నీకు వీలు కుదిరినప్పుడే ఇవ్వు. ఇంతకీ డబ్బుతో అవసరం నీకేం వచ్చిందిరా? మరేం లేదయ్యా, ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాను. అందుకే డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఓరి ఓరి, కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నావా? చాలా మంచి విషయమే. ఇంతకీ ఏ వ్యాపారం, ఏంటి సంగతి? మరేం లేదయ్యా, మా అమ్మ చిన్నప్పటినుంచి కోడికూర బాగా వండి పెడుతూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఎలాగో అమ్మ చిన్నప్పటినుంచి వండడం చూస్తున్నా కాబట్టి ఆ వ్యాపారమే నేను చేద్దామనుకుంటున్నా. కానీ ఆ వ్యాపారం నీకు విసులుబాటు అవుతుంది అంటావా? ఎందుకంటే ఈ ఊర్లో ఇప్పటికే సత్తయ్య ఇదే కోడికూర వ్యాపారం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు కదా. దాందేముందయ్యా, ఎవరి వ్యాపారం వాళ్ళది. సత్తయ్య పెట్టాడు కదా అని ఇంకొకరు పెట్టకూడదు అని లేదు కదా. సత్తయ్య కోడికూర రుచి సత్తయ్యది, నా కోడికూర రుచి నాది. అట్ట అంటావా? సరే, అట్టాగే కాని. సరే, ఎళ్ళొస్తానయ్యా, అవతల చాలా పనుంది. మంచిదిరా సాంబయ్య, వెళ్ళిరా మరి. పెద్దయ్య దగ్గర సాంబయ్య డబ్బులు తీసుకుని మరుసటి రోజు కోడికూర వ్యాపారం మొదలు పెడతాడు. ఎరా సాంబిగా, నీకెంత ధైర్యం ఉంటే నాకు పోటీగా నేను చేస్తున్న కోడికూర వ్యాపారమే మొదలు పెడతావు? చూడు సత్తయ్య, నేను నీకు పోటీగా ఏమీ రాలేదు. నాకు వ్యాపారం చేయాలనిపించింది, చేస్తున్నాను అంతే. అయినా
నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారంతో నీకేం పని? ఓహో, అంతదాకా వచ్చావన్నమాట. సరే, అట్టాగే కాని కొన్ని సంవత్సరాలుగా నా కోడి కూర రుచికి అలవాటు పడ్డ ఈ జనాలు నీ దాకా ఎట్టా వస్తారో నేను చూస్తాను. ఇందులో పోటాపోటీ ఎక్కడుంది సత్తయ్య? నీ కోడి కూర నచ్చితే నీ దగ్గర కొంటారు, నా కోడి కూర నచ్చితే నా దగ్గర కొంటారు. అది చూస్తాను. కాని మరి ఇక సాంబయ్య కోడికూర అమ్మడం మొదలు పెడతాడు. గట్టిగా అరుస్తూ, ఆ ఆ, రండి బాబూ రండి, వేడివేడి నాటుకోడి కూర, దానికి సరిపోయే రాగి సంగటి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. రండి బాబూ రండి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి, ఏందబ్బీ, వ్యాపారం కొత్తగా పెట్టుండావా? చానా జోరు మీద అరుస్తుండావే. నీ అరుపులు విని నేనే నీ దాకా వచ్చాను. అవును బాబు, ఇయాలే పెట్టాను, ఇంకా బోనీ కూడా కాలేదు. మొదట మీరే వచ్చారు. రోజు కోడి కూర లేందే నాకు ముద్ద దిగదనుకో. కాకపోతే రోజు ఆ పక్క అబ్బి దగ్గర తీసుకెళ్తాను. ఈరోజు కొత్తగా నీ కోడి కూర తిని చూద్దామని ఇటొచ్చుండాను. పైగా అక్కడ కోడి కూర ఒక్కటే అమ్ముతుండారు. నువ్వు దానికి సరిపడా రాగి సంగటి కూడా కలిపి అమ్ముతూ ఉండావుగా, అందులోనూ నాటుకోడి కూర అంటూ ఉండావు. తొందరగా ఇవ్వు, తిని పెడతాను. ఇదిగోండి బాబు, తీసుకోండి. అబ్బో, ఏందయ్యా ఇది, ఇంత రుచికరంగా ఉండాది. మసాలాలు బాగా దట్టించి వండినట్టుండావు. ఇంత మంచి కూర నేనెక్కడా తినుండలేదు. ఇదిగో నీ డబ్బులు తీసుకో. రేపు కూడా నేనిక్కడికే వస్తాను. ఇంకా మా వాళ్ళందర్నీ కూడా ఇక్కడికే పంపిస్తాను. అలా సాంబయ్య కోడికూర రుచి కొద్ది రోజుల్లోనే ఊరంతా పాకిపోతుంది. ఇదంతా చూసిన సత్తయ్యకి, ఏందిది, ఇట్టా జరిగింది? ఈడు కోడికూర వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇంత గిరాకీ తెచ్చుకోగలుగుతున్నాడు. కొన్నేళ్లుగా ఉన్న వ్యాపారాన్ని దెబ్బతీశాడు. ఎట్టాగైనా ఈడి కోడికూర వ్యాపారాన్ని మూసేయించాలి. అదెట్టా చెయ్యాలబ్బా? అదంతా సరిగాని ఇంతమంది జనం ఆడి కోడికూర కోసం వెళ్తున్నారు అంటే వాడెట్టా వండి ఉంటాడో ఒకసారి తిని చూసి తెలుసుకోవాలి అనుకుని సత్తయ్య ఒక వ్యక్తితో సాంబయ్య కోడికూరని తెప్పించుకొని తింటూ ఉంటాడు. ఓయబ్బో, ఏంటిది, ఈ కోడికూర ఇంత రుచికరంగా ఉంది. అందుకే జనాలందరూ అట్టా ఎగబడుతున్నారన్నమాట. ఈ కోడికూర ఇంత రుచికరంగా ఉంటే ఈ జనాలందర్నీ ఆడి దగ్గరికి పోకుండా ఎట్టా ఆపాలబ్బా అని ఆలోచించాడు. అతనికొక ఉపాయం తట్టింది. అయ్యో, సాంబయ్యమ్మే కోడికూరలో బల్లొచ్చింది. ఎవ్వరూ తినకండి, తింటే చచ్చిపోతారు. అయ్యయ్యో, నా కడుపులో నొప్పిగా ఉంది. నన్నెవరైనా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. సత్తయ్య అలా అరవగానే సాంబయ్య దగ్గర తింటున్న ఊరి జనమంతా ఒక్కసారిగా భయపడిపోతారు. సాంబయ్య అది చూసి అయోమయంలో పడతాడు. ఇదంతా పక్కనుంచి చూస్తున్న ఆ ఊరి పెద్దయ్య అక్కడికొస్తాడు. ఏమిటి సత్తయ్య, ఏంటిదంతా? నా కోడికూరలో బల్లి రావడం ఏంటి? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, వాళ్ళెవ్వరికీ రాని బల్లి నీకు మాత్రమే ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని నన్ను అడుగుతావేంటి? ఇదిగో ఎదురుగా కనిపిస్తూనే ఉంది కదా. ఏది సత్తయ్య, నీ కోడికూర కంచం ఒకసారి ఇటివ్వు. సత్తయ్య తడబడుతూ, అబ్బే పెద్దయ్య, నా ఎంగిలి కంచం మీ చేతికి ఎట్టా ఇస్తాను చెప్పండి. పర్వాలేదు, నేను పక్కకి పడేస్తాను. మరేం పర్వాలేదు, ఇటివ్వరా అని సత్తయ్య చేతిలో ఉన్న కోడికూర కంచం తీసుకుని, రేయ్ సత్తిగా, ఇది బొమ్మబల్లి కదరా? అయ్యో, అది బొమ్మబల్లా అయ్యా? నేను నిజమైందే అనుకున్నాను. అమ్మయ్యా, అట్టయితే నా ప్రాణానికి ఏమీ కాదన్నమాట. ఇక చాలే, ఆపరా నీ నాటకాలు. నువ్వీ బొమ్మబల్లి తీసుకొచ్చి సాంబయ్య దగ్గర్నుంచి నువ్వు తెప్పించుకున్న కోడికూర కంచంలో వేయడం నేను కళ్ళారా చూశాను. సత్తయ్య తలదించుకోగా సాంబయ్య, ఏమిటిది సత్తయ్య, ఒక వ్యాపారస్తుడివై ఉండి తోటి వ్యాపారస్తుడి మీద ఇట్లాంటి కళ్ళబొల్లి నిందలేస్తావా? నన్ను క్షమించు సాంబయ్య. ఊరి జనమంతా నీ కోడికూర కోసం పడిగాపులు కాస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎలాగైనా నీ వ్యాపారాన్ని ముగించేయాలని ఇంత నాటకం ఆడాను.
చూడు సత్తయ్య, నేను నీకు ముందే చెప్పాను, నీకు పోటీగా పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నేనొక పేదవాణ్ణయ్యుండి తల్లికి 3 పూటల భోజనం పెట్టలేకపోతున్నాను అన్న బాధతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించానే కాని నీకు నష్టం కలగజేయాలని కాదు. అయినా జనాలందరూ డాబు దర్పాలు చూసి మన దగ్గరికి రారు. తినే భోజనం రుచిగా ఉంటే మాత్రమే మన దగ్గరకొస్తారు. నేను రుచికరంగా కోడికూర వండాను, అది జనానికి నచ్చింది. అందుకే ఇంత వృద్ధిలోకొచ్చింది నా వ్యాపారం. నన్ను క్షమించు సాంబయ్య, ఇక ఈ రోజు నుంచి నా వ్యాపారాన్ని ఆపేస్తున్నాను. నాకు నీ కోడికూర రుచి బాగా నచ్చింది. ఇక నేను కూడా రోజు నీ దగ్గరికే వచ్చి తింటాను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కష్టపడే తత్వం ఉంటే కాలం కూడా మనకు సహాయం చేస్తుంది.